మే 31, 2001 నాటి మీటింగ్లో నేను కూడా ఉండటం తప్ప నాకు ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడటానికి వేరే యోగ్యత ఏదైనా ఉందని నేను అనుకోవట్లేదు. కాకపోతే మిత్రులందరూ మాట్లాడింది విన్నప్పుడు మాకు అద్భుతమైన కాలంలో జీవించాము. చాలా గొప్ప ప్రాసెస్ని, గొప్ప మార్పుని, చారిత్రక మార్పును మనం కళ్ళారా చూసాము. దాంట్లో మన వృత్తి పాత్రికేయులు చాలా నిబద్ధతతో, చాలా అంకిత భావంతో పాల్గొన్నారు. అదంతా కూడా మనం ఫెసిలిటేట్ చేసాము, అదంతా చూసామనేది చాలా గర్వంగా అనిపిస్తుంది. నారాయణ గారు ఎట్లాగో రాయాలి, నారాయణ గారు రాయటానికి ఆయన విప్లవ జీవితం ఉంది, దాని తర్వాత ఈ తెలంగాణ ఉద్యమ జీవితం ఆయన రాయాలి. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అనుభవం రాయాలి. రాసినప్పుడు మాత్రమే తెలంగాణ జర్నలిస్టుల ఉద్యమ చరిత్ర అనేది అవుతుంది. వరంగల్ జిల్లాలో ఇంకొక చోట, 1-2 చోట్ల వాళ్ళు ఉద్యమ అనుభవాలతో పుస్తకాలు వేశారు. నేను ఒక పుస్తకానికి పీఠిక కూడా రాశాను. అవన్నీ కలిపితే తప్ప అది మనం వాళ్ళందరినీ రాయడానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. తెలంగాణతో మనందరికీ ఉన్న సంబంధం అనేది ఎంత భౌతికమైందో అంత ఎమోషనల్ కూడా. నాకు బాగా గుర్తు, 2014 జూన్ 2 రాత్రి ఒక వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన ఒక సెలబ్రిటీ, ఆయన పెద్ద ఉద్యమంలో లేడు, ఆయన రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, 12 దాటిన తర్వాత ఫోన్ చేసి, నేను ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అమెరికా వెళ్ళడం కోసం ఇమ్మిగ్రేషన్ ఫామ్ మీద ఫామ్ ఫిలప్ చేశాను. చేస్తున్నప్పుడు స్టేట్ అన్న దగ్గర తెలంగాణ అని రాస్తున్నప్పుడు నా చేతులు చాలా వణికాయి అని, అది షేర్ చేసుకుందామని మీకు చెప్తున్నా అన్నాడు ఆ నైట్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా తెలంగాణ అనేది కనెక్ట్ అవుతుంది. అది ఇప్పటికి కూడా ఎమోషనల్ ఫలితంగానే ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంతవరకు భౌతిక ఫలితాలను ఇచ్చింది, ఎంతమంది ప్రజలకి రాష్ట్రం వచ్చిందనే ఫీలింగ్ తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఫలితం ఎంతవరకు వచ్చిందనేది అది సందేహాస్పదంగానే ఉంది, అది ప్రశ్నార్థకంగానే ఇప్పుడు కూడా మనం ప్రశ్నించాల్సిన సందర్భం ఉందని, అవసరం ఉండటం అనేది విచారకరం. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో, ప్రారంభ సమయంలో సాహిత్యం ద్వారా, పత్రికల ద్వారా రచనలు చేశాను. చాలా మీటింగులకి వెళ్ళేవాడిని. వీళ్ళందరూ మిత్రులందరితో మీటింగ్ వేదికలు షేర్ చేసుకున్నారు. కానీ ఉద్యమం ఏదైతే క్రియాశీలమైన దశకు వచ్చిందో అప్పుడు మీకు తెలుసు, నేను పనిచేసిన పత్రిక అప్పటి వరకు ఉన్న వైఖరి, తర్వాత వైఖరి మారింది. ఆ అనుభవాల గురించి ఎప్పుడన్నా నేను పూర్తిగా పత్రికా జీవితం నుంచి బయటపడ్డ తర్వాత చెప్తాను. కానీ అది ఒక, మీ అందరూ చాలామంది మీరు ఎవరు ప్రత్యర్థులు అనుకున్నారో, ఎవరు అవతల పక్షం అనుకున్నారో వాళ్ళ నిలదీతలను ఎదుర్కొన్నారు. నేను 2009 తర్వాత, 10 తర్వాత మన మిత్రులే, మన ఉద్యమకారులే నన్ను గెలవ చేయడం, నన్ను నిలదీయటం కూడా నేను ఎదుర్కొన్నాను. హైదరాబాద్ కోర్టులో న్యాయవాద మిత్రులందరూ వచ్చి, మీరు ఎందుకు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తారు, రిజైన్ చేయమని నన్ను గెలవ చేసిన అనుభవం కూడా ఉంది. ఇది కూడా ఉద్యమ అనుభవమే. కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండటం వల్ల వచ్చే సంక్లిష్టత ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా అనుభవించిన వాడిని. నిజానికి మొత్తం చారిత్రక సంధి దశ. నేను మొదటి నుంచి అంటుంది ఏంటంటే, జర్నలిస్టులు బహిరంగ కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణ, ఆందోళనలు, ర్యాలీలు, గెరావులు లాంటివి చేయడంతో పాటు మన వృత్తి నైపుణ్యమైనటువంటి రచన ద్వారా మనం ఉద్యమానికి ఎంత దోహదం చేస్తున్నాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. మనం జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమ విలువలని, ఉద్యమం తీసుకొచ్చిన గొప్ప విలువలు ఉన్నాయి, అవి నెక్స్ట్ జనరేషన్కి మనం ఎంతవరకు అందించగలిగాము. ఇవాళ చూస్తున్నాం, చాలామంది ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, ఉద్యమంతో పరిచయం లేని వాళ్ళు, చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు వృత్తిలోకి వచ్చారు. వాళ్ళు చాలా ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఉన్నారు, ధైర్యం ఉన్నవాళ్ళు, సాహసం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్లకు మన దగ్గర నుంచి వెళ్ళవలసిన లెగసీ ఒకటి మనం అందించాల్సిన అవసరం ఉంది. ఆ వృత్తిపరమైన విలువలు, వృత్తిపరమైన నైపుణ్యం రెండు కూడా నెక్స్ట్ జనరేషన్ మనం అందించడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి కలయికలు మనం గతాన్ని స్మరించుకోవడానికి, దానికి సంబంధించిన ఎమోషన్ ఫీల్ కావడానికి పనికి వస్తాయి. కానీ అట్ ది సేమ్ టైం దీని కంటిన్యూషన్ ఏంటి అనే ఒక ప్రశ్న ఎప్పుడు మిగులుతుంది. అందువల్ల చాలామంది మిత్రులు ఫోరం మళ్ళీ కొనసాగించాలి, మళ్ళీ పునరుద్ధరించాలి, ఫోరం ద్వారా అయినా ఇంకో ద్వారా అయినా సరే మనందరం నెక్స్ట్ జనరేషన్తో మాట్లాడాలి. మనం ఏం చేసామో, మీరంతా ఏం చేశారో, మీరు మంచి అనుకున్న దాన్ని నిలబెట్టడానికి, మంచి అన్నదాన్ని చేయడానికి ఎంత రిస్క్ తీసుకున్నారో అనేది నెక్స్ట్ జనరేషన్ కూడా మనం చెప్పినప్పుడే ఈ విలువలు అనేవి కొనసాగుతాయి. విలువల కొనసాగింపే తెలంగాణ ఆత్మ.
అంతే తప్ప తెలంగాణ అంటే కేవలం ఒక భౌగోళికమైన సరిహద్దులు కాదు. ఎందుకోసం మనం కోరుకున్నామో, ఎటువంటి సాహసాలతో, ధైర్యంతో, నిజాయితీతో మనం అంతా దానికి సంబంధించి పనిచేసాము. ఆ విలువల్ని మనం తర్వాత తరం జర్నలిస్టులకు కూడా అందజేయాలి. జర్నలిస్టుల ఫోరం ఆ బాధ్యతను కూడా దృష్టిలో పెట్టుకుంటుందని అనుకుంటున్నాను.